అందరూ బాగుండాలని కోరుకుందాం. మనకి దురాశ దుఃఖం అనే దాని మీద బోల్డ్ కథలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అందులో మరీ ముఖ్యంగా మనందరికీ నచ్చేది, మనందరికీ తెలిసినటువంటి కథ గొడ్డళ్ళ కథ. ఆ 3 గొడ్డళ్ళు. అది కట్టెలు కొట్టే అతను కట్టెలు కొడతా ఉండగా జారి కింద పడుతుంది గొడ్డలి. వనదేవత ప్రత్యక్షమై ఈ గొడ్డలు తీసుకొచ్చి ఇస్తుంది. ఈ కథ అంతా మనందరికీ తెలుసు, మనకి తెలుసు, ఇష్టంగా వింటాము, చదువుతాము. ఈ కథనే ఇంకొక రకంగా చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన. ఈ కథనే ఇంకో రకంగా కొంచెం కామెడీ చేర్చి హాస్యంగా చెప్పుకుందాం. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక ఊళ్ళో కొండయ్య అని ఒక కట్టెలు కొట్టుకొని జీవనోపాధి చేసుకునేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతను రోజు పొద్దున్నే అడవికి పోయి కట్టెలు కొట్టుకొని తీసుకొని వచ్చి వాటిని అమ్ముకొని తన భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ ఉంటాడు. అలాగే ఒక రోజున అడవికి పోయి కట్టెలు కొడుతూ ఉండగా ఆ కింద ఉన్నటువంటి బావిలోకి తన గొడ్డలి పడిపోతుంది. అప్పుడు అతను అయ్యో గొడ్డలు పడిపోయిందే అని గబగబా కిందకి దిగి అది బావిలో పడింది కదా, బావిలో నుంచి అది తీయటం చేతగాదే, అది కుదరదే అని దేవుడా నాకు గొడ్డలు పడిపోయింది ఎలాగూ అని చెప్పని పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉన్న సమయంలో బొమ్ అనే శబ్దంతో ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఈ కొండయ్య దేవుడా నా మొర ఆలకించు, ప్రత్యక్షం అయ్యావా, నా కష్టాలన్నీ తీర్చు తండ్రి, నా గొడ్డలు నాకు వచ్చేటట్టు చేయి తండ్రి అని దండం పెట్టుకొని మొక్కుకుంటాడు. అప్పుడు పురుషుడు పంచజన అహం గంధర్వ నిత్య సంగి అని చెప్తూ ఉండగా మళ్ళా ఈ కొండయ్య పెద్దగా ఏడుస్తూ అయ్యో నేను దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటేనే తపస్సు చేయాలనుకున్నాను, మాట్లాడడానికి కూడా తపస్సు చేయాలా అని గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు అయ్యో మానవ బాధపడకు, నేను దేవుణ్ణి కాదు, నేను ఒక గంధర్వుడిని. మా లోకంలో నిత్యము ఆటలు పాటలు సంగీతం డ్యాన్సులు వాటితో నిద్ర పట్టక నేను ఇక్కడికి వచ్చి ఈ బావి పక్కన ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడ హాయిగా నిద్రపోతున్నాను. ఇప్పుడు నువ్వు నా నిద్ర చెడగొట్టావు. సరేలే, జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి, తొందరగా చెప్పు, నీకు సాయం చేసి నేను మళ్ళీ నిద్రపోవాలి అని ఆవులిస్తూ అంటాడు. ఇంతలో ఇతను నా గొడ్డలు పోయింది స్వామి అంటాడు కొండయ్య. బోడి గొడ్డలు పోయినందుకే అంతలా ఏడవాలా అని చెప్పి అంటాడు. అయ్యా నీకు అది బోడి గొడ్డలే, కానీ నాకు అది అన్నం పెట్టే గొడ్డలి, నా పెళ్ళాం బిడ్డల్ని నేను దాంతోటే పోషించుకుంటాను అని అంటాడు. అయితే సరే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పని ఆ బావిలోకి వెళ్ళి తొంగి చూసి దాంట్లో దిగి దాంట్లో నుంచి ఒక రాగి గొడ్డలు తెచ్చిస్తాడు. ఇది నాది కాదు స్వామి అంటాడు. మళ్ళీ వెండి గొడ్డలు తెస్తాడు. ఇది నాది కాదు స్వామి అన్నాడు. మళ్ళీ బంగారు గొడ్డలు తెచ్చిస్తాడు. ఇది నాది కాదు స్వామి అన్నాడు. వెంటనే తన గొడ్డలను తనకి తెచ్చిస్తాడు. అప్పుడు సంతోషంతో ఇదే నా గొడ్డలు స్వామి అని సంతోషంగా తీసుకుంటాడు. నిన్ను పరీక్షించడానికి అలా చేశానులే, నువ్వు నిజాయితీపరుడివే, ఈ నిజాయితీకి మెచ్చాను, ఈ 4 గొడ్డలు పట్టుకెళ్ళి సుఖంగా జీవించు అని చెప్పని 4 ఇచ్చిపోయాడు. మళ్ళీ నా నిద్ర చెడగొట్టుకో, ఈ సంగతి ఎవరికీ చెప్పవో, చెప్పావనుకో ఇవన్నీ రాళ్ళుగా మారిపోతాయి అని చెప్పి తను భమ్ అనే శబ్దంతో మాయమైపోతాడు. తర్వాత మళ్ళా కొద్ది రోజులకి మళ్ళా పెద్దంగా ఏడుపు వినపడుతుంది. ఆ ఏడుపుకు విసుక్కుంటూ మళ్ళీ గంధర్వుడు వచ్చాడు. తీరా చూస్తే ఆశ్చర్యం, మళ్ళా కొండయ్య ఏడుస్తూ కనిపిస్తాడు. మళ్ళా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పని అంటాడు. అప్పుడు కొండయ్య మరి కట్టెలు మోపు కట్టడానికి తీగను తెంపబోయి నా భార్య బావిలో పడిపోయింది అని చెప్పని అంటాడు. నీకు కట్టెలు కొట్టుకోకుండా ఉండటానికి నీకు సంపద ఇచ్చాను కదా, నువ్వెందుకు మళ్ళా కట్టెలు కొట్టుకుంటున్నావు అని చెప్పని అంటాడు. నీ సంపద, నువ్వు ఇచ్చిన సంపద ఎంతకాలం సరిపోతుంది స్వామి, మీరు ఇచ్చిన వెండి బంగారంతో నేను గుడిసె తీసి ఇల్లు కట్టుకున్నాను. బంగారం చూస్తే ఆడవాళ్ళు ఊరుకుంటారా, నా భార్య వాటితోటి నగలు చేపించేసుకుంది. తర్వాత మిగిలింది పిల్లలను చదివించుకుంటున్నా, కొద్దిగా మిగిలింది దాచిపెట్టుకున్నాను. మరి రోజువారీ ఏదైనా వ్యాపారం చేసుకోపోయావా అంటాడు. వ్యాపారం చేసుకుంటే లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో తెలియదు కదా, నష్టపోతే కష్టం అవుతుంది, అందుకని చెప్పని కట్టెలు కొట్టుకుంటే ఇంతనే ఆదాయం వస్తుంది,
కాబట్టి మళ్ళీ కట్టెలు కొట్టుకోవడమే మొదలుపెట్టాను. నేను ఊరికే కూర్చోలేను, నాకు కూర్చుంటే తోచదు. కష్టపడి మన పని మనం చేసుకోవాలి కదా. అప్పుడు ఏదీ లేని రోజున చేతగానప్పుడు మీరు ఇచ్చినటువంటి డబ్బులో దాచుకున్నది నేను ఉపయోగించుకుంటాను అని చెప్తాడు. ఆ మాటలకి మరి ఆయనకి చాలా సంతోషం అవుతుంది. అప్పుడు ఆ గంధర్వుడు, నిజమే, నువ్వు చాలా బాగా చెప్పావు అని చెప్పని వెంటనే బావిలో చూసి ఒక అందమైన స్త్రీని తీసుకొస్తాడు. తీసుకొచ్చి, ఇదిగో ఈమెనా నీ భార్య అంటాడు. ఈమె నా భార్య అని అంటాడు. ఏయ్ కొండయ్య, నీకు కాస్త సంపద రాగానే గర్వం ఎక్కింది, ఈమె నీ భార్య అని అబద్ధం చెప్తున్నావు అని అంటాడు. స్వామి, మీ సంగతి నాకు తెలుసు కదా, ఇప్పుడు ఈమెను తీసుకొచ్చి నీ భార్యనా అన్నావు. కాదంటే ఏం చేస్తావు? ఇంతకంటే అందగత్తిని తీసుకొచ్చి నీ భార్యనా అంటావు. కాదంటే ఏం చేస్తావు? ఇంకా బాగా అందమైనటువంటి జగదేక సుందరం తీసుకొచ్చి నీ భార్యనా అంటావు. లాస్ట్కి నా భార్యను తీసుకొస్తావు. తీసుకొచ్చిన తర్వాత ఈ నలుగురిని నీకే ఇస్తాను, తీసుకెళ్ళు అంటావు. ఆ ఒక్క భార్యతోటే ఏగలేక చూస్తుంటే ఈ నలుగురిని తీసుకెళ్ళి నేనేమి చేసుకోవాలి స్వామి అని చెప్పని అంటాడు. చూసారా? అనేటప్పటికి అప్పుడు గంధర్వుడు కొండయ్య మాటలకు నవ్వుకొని, నిజమే అని చెప్పని తన భార్యను తనకిచ్చి మిగతా వాళ్ళని మాయం చేసి తను కూడా మాయమైపోతాడు. కథ బాగుందా? కథ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి.